ఓం శాంతి 27/11/2023 మధురమైన పిల్లలు, పగలు శరీర నిర్వహణార్థం కర్మలు చేయండి. రాత్రివేళ కూర్చుని జ్ఞానాన్ని స్మరించండి. తండ్రిని స్మృతి చేయండి. బుద్ధిలో స్వదర్శన చక్రాన్ని తిప్పండి. అప్పుడు నష ఎక్కుతుంది. ప్రశ్న: మాయ ఏ పిల్లలను స్మృతిలో అస్సలు కూర్చొనివ్వదు. జవాబు: ఎవరి బుద్ధి అయితే ఎవరో ఒకరిలో చిక్కుకునుంటుందో, ఎవరి బుద్ధికైతే తాళం వేయబడి ఉందో, ఎవరైతే చదువును మంచి రీతిలో చదవరో వారిని మాయ స్మృతిలో కూర్చొనివ్వదు. వారు మన్మనాభావుగా ఉండలేరు. ఇక సేవ విషయంలో కూడా వారి బుద్ధి పనిచేయదు. శ్రీమతంపై నడవని కారణంగా పేరును అప్రతిష్టపాలు చేస్తారు. మోసం చేసినట్లయితే శిక్షలు కూడా అనుభవించాల్సి ఉంటుంది. పాట: నిన్ను పిలవాలని మనసు కోరుకుంటుంది. ఓం శాంతి. పిల్లలు పాటను విన్నారు. ఈ విధంగా గాడ్ ఫాదర్నే పిలుస్తారు, శ్రీకృష్ణుని కాదు. రండి, కంసపురికి బదులుగా మళ్లీ కృష్ణపురిని తయారు చేయండి అని తండ్రిని పిలుస్తారు. కృష్ణపురిని స్వర్గం అంటారు. ఇదెవరికీ తెలీదు, ఎందుకంటే శ్రీకృష్ణుణ్ణి ద్వాపరంలోకి తీసుకువెళ్లారు. ఈ పొరపాట్లన్నీ శాస్త్రాల కారణంగా జరిగాయి. ఇప్పుడు తండ్రి యథార్థ విషయాన్ని అర్థం చేయిస్తారు. వాస్తవానికి మొత్తం ప్రపంచానికి పెద్ద గాడ్ ఫాదర్. అందరూ ఆ ఒక్క భగవంతుణ్ణే స్మృతి చేయాలి. మనుషులు క్రైస్ట్ను, బుద్ధుణ్ణి లేక దేవతలు మొదలైన వారిని స్మృతి చేస్తారు. ప్రతి ధర్మం వారు తమ ధర్మస్థాపకులను స్మృతి చేస్తారు. స్మృతి చేయడమనేది ద్వాపరం నుండి ప్రారంభమైంది. దుఃఖంలో అందరూ స్మృతి చేస్తారు, సుఖంలో ఎవరూ స్మృతి చేయరు అని భారత్లో గాయనం కూడా చేయబడింది. స్మృతి చేసే ఆచారం తర్వాత మొదలవుతుంది, ఎందుకంటే దుఃఖం ఉంటుంది. మొట్టమొదట భారతవాసులే స్మృతి చేయడాన్ని ప్రారంభించారు. వారిని చూస్తూ ఇతర ధర్మాల వారు కూడా తమ ధర్మస్థాపకులను స్మృతి చేయడం మొదలు పెడతారు. తండ్రి కూడా ధర్మస్థాపన చేసేవారే. కాని మనుషులు తండ్రిని మరచి శ్రీకృష్ణుడి పేరు వేసేశారు. లక్ష్మీనారాయణ ధర్మం గురించి వారికి తెలీదు. స్మృతి అనేది లక్ష్మీనారాయణ గాని శ్రీకృష్ణుని గాని చేయకూడదు. ఎవరైతే ఆది సనాతన దేవీదేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నారో ఆ తండ్రి ఒక్కరినే స్మృతి చేయాలి. మళ్లీ భక్తి మార్గంలో ఎప్పుడైతే ఈ శివునికి పూజ చేయడం మొదలు పెడతారో అప్పుడు గీతా భగవంతుడు శ్రీకృష్ణుడని భావిస్తారు. వారిని స్మృతి చేస్తారు. వీళ్లను చూసి ఇతరులు కూడా తమ ధర్మస్థాపకులను స్మృతి చేస్తారు. ఈ దేవతా ధర్మాన్ని భగవంతుడు స్థాపించారు అన్న విషయాన్ని మర్చిపోతారు. గీతా జ్ఞానదాత శ్రీకృష్ణుడు కాదు, శివ్ బాబా అని మనం రాయొచ్చు. వారు నిరాకారుడు. ఇది అద్భుతమైన విషయం కదా. ఎవరి వద్ద శివబాబా పరిచయం లేదు. వారు నక్షత్రం. అన్ని చోట్ల శివుని మందిరాలున్నాయి కావున వారు అంత పెద్దగా ఉంటారు, అఖండ జ్యోతి తత్వమని భావిస్తారు. కాని వారు ఆత్మలో ఉండేటువంటి ఆ మహాతత్వంలో ఉంటారు. ఆత్మరూపం నక్షత్ర సమానంగా ఉంటుంది. పరంపిత పరమాత్మ కూడా నక్షత్రమే. కాని వారు జ్ఞాన సంపన్నులు, బీజరూపుడైన కారణంగా వారిలో శక్తి ఉంది. ఆత్మలకు తండ్రి బీజం అని పరమాత్ముణ్ణే అంటారు. వారు నిరాకారుడు. మనుషుల్నైతే జ్ఞానసాగరుడు, ప్రేమసాగరుడు అనలేరు. అందుకే అర్థం చేయించే పిల్లల్లో అథారిటీ ఉండాలి. వారి బుద్ధి విశాలంగా ఉండాలి. మీ అందరిలోనూ ముఖ్యమైన వారు మమ్మ. వందే మాతరమని గాయనం చేయబడింది. కన్యల ద్వారా బాణాలు వేయించారు. అదర్ కన్య, కుమారి కన్య గురించిన రహస్యం ఎక్కడా లేదు. కేవలం మందిరాల ద్వారానే నిరూపించబడుతుంది. వాస్తవానికి జగదాంబ కూడా ఉన్నారు, కాని ఆమె ఎవరు అన్నది ఎవరికీ తెలియదు. తండ్రి అంటారు, నేను బ్రహ్మ ముఖ కమలం ద్వారా రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల రహస్యాన్ని తెలియజేస్తాను.
డ్రామాలో ఏముంది అన్నది మనుషుల బుద్ధిలోకి రావాలి. ఇది అనంతమైన డ్రామా. ఇందులో మనం పాత్రధారులం కావున డ్రామా యొక్క ఆది మధ్యాంతాల రహస్యం బుద్ధిలో ఉండాలి. ఎవరి బుద్ధిలోనైతే ఇది ఉంటుందో వారికెంతో నశ ఉంటుంది. రోజంతా శరీర నిర్వహణ చేస్తారు. రాత్రి కూర్చుని ఈ డ్రామా చక్రం ఎలా తిరుగుతుంది అన్నది స్మృతిలోకి తెచ్చుకోండి. ఇదే మన్మనాభవ. కాని మాయ రాత్రి కూడా కూర్చోనివ్వదు. పాత్రధారుల బుద్ధిలోనైతే డ్రామా రహస్యం ఉండాలి కదా. కాని ఇది చాలా కష్టం. ఎక్కడో అక్కడ చిక్కుకున్నట్లయితే బాబా బుద్ధి తాళాన్ని మూసేస్తారు. ఇది చాలా గొప్ప గమ్యం. బాగా చదువుకున్నవారు జీతం కూడా బాగా తీసుకుంటారు కదా. ఇది చదువు. కాని బయటకు వెళ్లడంతో మర్చిపోతారు. మళ్లీ తమ మతంపై నడవడం మొదలుపెడతారు. తండ్రి అంటారు, మధురమైన పిల్లలు, శ్రీమతంపై నడవడంలోనే మీ కళ్యాణం ఉంది. ఇది పతిత ప్రపంచం. వికారాలను విషం అంటారు. దీనిని సన్యాసులు సన్యసిస్తారు. ఈ రావణరాజ్యం ద్వాపరం నుండే ప్రారంభమవుతుంది. ఈ వేదశాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గపు సామాగ్రి. సేవ కొరకు పిల్లల బుద్ధి నడవాలి. శ్రీమతంపై నడిచినట్లయితే ధారణ కూడా జరుగుతుంది. వినాశనం ఎదురుగా నిలబడి ఉందని పిల్లలకు తెలుసు. ఓ భగవంతుడా, దయ చూపించండి అని దుఃఖంతో మొరపెట్టుకుంటారు. ఆర్తనాదాలు చేసే సమయంలో భగవంతుణ్ణి తలుచుకుంటారు. పార్టీషన్ సమయంలో ఓ భగవంతుడా, దయ చూపించండి, రక్షించండి అని ఎంతగా తలుచుకునేవారు. ఇప్పుడే విధంగా రక్షించాలి? రక్షించేవారి గురించే తెలియనప్పుడు ఎలా రక్షిస్తారు? ఇప్పుడు తండ్రి వచ్చారు కాని కష్టం మీద ఏ కొందరి బుద్ధిలోనూ కూర్చుంటుంది. ఈ విధంగా సేవ చేయండి అని తండ్రి అర్థం చేయిస్తారు. ఈ శ్రీమతం తండ్రి నుండి లభిస్తుంది. ఇటువంటి తండ్రిని గుర్తించలేకపోతారు. ఇది ఎంతటి ఆశ్చర్యం! ఇవి ఎంతగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. రోజంతా శివబాబా స్మృతి బుద్ధిలో ఉండాలి. ఇతను కూడా వారి రథం సహచరుడు కదా. బాబా చూస్తారు, పిల్లలు ఈరోజు మంచి నిశ్చయబుద్ధి కలవారిగా ఉంటారు, రేపు సంశయబుద్ధి కలవారిగా అయిపోతారు. మాయా తుఫాన్లు రావడంతో అవస్థ పడిపోతే ఇందులో బాబా ఏం చేయగలరు? మీరు జ్ఞానంలోకి వచ్చారు, సరెండర్ అయ్యారు అంటే మీరు ట్రస్టీ అయినట్లు. మీరెందుకు చింతిస్తున్నారు? సరెండర్ చేసిన తర్వాత సేవ కూడా చేసినట్లయితే ప్రతిఫలం లభిస్తుంది. ఒకవేళ సరెండర్ అయి సేవ చేయకపోయినా కూడా వారికి తినిపించాల్సైతే ఉంటుంది. కావున ఆ ధనం నుండి తింటూ తింటూ తమదంతా సమాప్తం చేసేసుకుంటారు. సేవ చేయరు. మీరు మనుషులను వజ్రతుల్యంగా తయారుచేసి సేవ చేయాలి. ముఖ్యంగా బాబా యొక్క ఆత్మిక సేవ చేయాలి. దాని ద్వారా మనుషులు ఉన్నతంగా అవుతారు. సేవ చేయకపోతే వెళ్లి దాసదాసీలుగా అవుతారు. ఎవరైతే చదువును బాగా చదువుతారో వారికి గౌరవం కూడా గొప్పగా ఉంటుంది. ఎవరైతే ఫెయిల్ అవుతారో వారు వెళ్లి దాసదాసీలుగా అవుతారు. తండ్రి అంటారు, పిల్లలు నన్ను స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని తీసుకోండి. ఈ మన్మనాభవ అన్న పదమే రైట్. జ్ఞానసాగరుడేమంటారంటే, నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. శ్రీకృష్ణుడు ఈ విధంగా అనలేరు. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి మరియు భవిష్య రాజ్య పదవిని స్మృతి చేయండి. ఇది రాజయోగం కదా. దీని ద్వారా ప్రవృత్తి మార్గం నిరూపించబడుతుంది. ఇది మీరే అర్థం చేయించగలరు. మీలో కూడా ఎవరైతే సర్వీసబుల్గా చురుగ్గా ఉంటారో వారినే పిలవడం జరుగుతుంది. వీరు చురుకైన హ్యాండ్ అని అర్థం చేసుకోవడం జరుగుతుంది. పిల్లలు యోగయుక్తంగా అవ్వాలి. ఒకవేళ శ్రీమతంపై నడవకపోతే పేరును అప్రతిష్టపాలు చేస్తారు. మోసం చేసినట్లయితే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. ట్రిబ్యునల్, న్యాయసభ కూడా కూర్చుంటుంది కదా. అచ్చా,
మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. రాత్రి క్లాస్. పిల్లలు మొట్టమొదట తండ్రి గురించి అర్థం చేయించాలి. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తారు. గీతను చదివే శ్రీకృష్ణుణ్ణి భగవంతుడని అంటూ ఉంటారు. భగవంతుడని నిరాకారుణ్ణి అంటారని వారికి అర్థం చేయించాలి. దేహదారులైతే ఎందరూ ఉన్నారు, దేహం లేకుండా ఉన్నది ఒక్కరే, వారే ఉన్నతోన్నతమైన శివ్ బాబా. ఈ విషయాన్ని మంచి రీతిలో బుద్ధిలో కూర్చోబెట్టండి. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది. వారే ఉన్నతోన్నతమైన నిరాకార పరంపిత పరమాత్మ. వారు అనంతమైన తండ్రి మరియు వీరు హద్దులోని తండ్రి. ఇంకెవ్వరూ ఇలా 21 జన్మల వారసత్వాన్ని ఇవ్వరు. అలాగే అమర పదవిని ప్రాప్తింపజేసే తండ్రి కూడా ఇంకెవ్వరూ లేరు. అమరలోకం సత్యుగం, ఇది మృత్యులోకం. కావున తండ్రి పరిచయాన్ని ఇవ్వడం ద్వారా అర్థం చేసుకుంటారు. తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. దానిని దైవీ స్వరాజ్యం అంటారు. అది తండ్రి ఇస్తారు. వారే పతిత పావనుడిగా గానం చేయబడతారు. వారంటారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు కట్టయిపోతాయి, పతితుల నుండి పావనులుగా అయి పావన ప్రపంచంలోకి వెళ్లేందుకు యోగ్యులుగా అవ్వగలుగుతారు. కల్పకల్పము తండ్రి చెప్తారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. స్మృతియాత్ర ద్వారానే పవిత్రంగా అవ్వాలి. ఇప్పుడు పావన ప్రపంచం వస్తుంది. పతిత ప్రపంచం వినాశనం అవ్వనున్నది. మొట్టమొదట తండ్రి పరిచయాన్నిచ్చి పక్కా చేయాలి. ఎప్పుడైతే తండ్రిని పక్కాగా అర్థం చేసుకుంటారో అప్పుడే తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఇందులో మాయ ఎంతగానో మరపింపజేస్తుంది. బాబాను స్మృతి చేయడానికి మీరు ప్రయత్నిస్తారు, మళ్లీ మర్చిపోతారు. శివబాబాను స్మృతి చేయడం ద్వారానే పాపాలు కట్టవుతాయి. ఆ బాబా వీరి ద్వారా చెప్తారు, పిల్లలు నన్ను స్మృతి చేయండి. అయినా మళ్లీ వ్యాపార వ్యవహారాల్లో పడి మర్చిపోతారు. ఇది మర్చిపోకూడదు. ఇదే శ్రమతో కూడుకున్న విషయం. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ కర్మాతీత అవస్థ వరకు చేరుకోవాలి. కర్మాతీత అవస్థ కలవారిని ఫరిష్తా అంటారు. ఎవరికైనా ఎలా అర్థం చేయించాలి అన్నది పక్కాగా గుర్తుంచుకోండి. మేం సోదరులకు, ఆత్మలకు అర్థం చేయిస్తున్నాము అన్నది కూడా పక్కా నిశ్చయం ఉండాలి. అందరికీ తండ్రి సందేశాన్ని ఇవ్వాలి. కొంతమంది తండ్రి వద్దకు వెళ్లాలి, సాక్షాత్కారం పొందాలి అంటారు. కాని ఇందులో సాక్షాత్కారాలు మొదలైన వాటి విషయమేమీ లేదు. భగవంతుడొచ్చి నేర్పిస్తారు మరియు నోటితో చెప్తారు, మీరు నిరాకార తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని. స్మృతి చేయడం ద్వారా పాపాలన్నీ కట్టయిపోతాయి. ఎక్కడైనా కూడా వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటిలో కూర్చుని కూడా గడియ గడియ తండ్రిని స్మృతి చేయాలి. నన్ను స్మృతి చేయండి అని తండ్రి ఆజ్ఞనిచ్చారు. నిరంతరం స్మృతి చేసేవారే విజయులుగా అవుతారు. స్మృతి చేయకపోతే మార్కులు తగ్గిపోతాయి. ఈ చదువు ఉన్నదే మనుషుల నుండి దేవతలుగా తయారయ్యేందుకు. దీనిని ఒక్క తండ్రే చదివిస్తారు. మీరు చక్రవర్తి రాజులుగా అవ్వాలనుకుంటే 84 జన్మల చక్రాన్ని కూడా స్మృతి చేయాలి. కర్మాతీత అవస్థ వరకు చేరుకునేందుకు కష్టపడాలి. అంతిమంలో అలా అవుతారు. ఆ అంతిమమనేది ఏ సమయంలోనైనా రావచ్చు. అందుకే పురుషార్థం నిరంతరం చేయాలి. నిత్యం మీ పురుషార్థం నడుస్తూ ఉండాలి. లౌకిక తండ్రి మీతో దేహపు సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్పరు. శరీర భానాన్ని వదిలి నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు అంతమవుతాయి, మీరు సతోప్రధానంగా అయిపోతారు. ఈ వ్యాపారాన్నైతే సంతోషంగా చేయాలి కదా. భోజనం చేస్తున్న సమయంలో కూడా తండ్రిని స్మృతి చేయాలి. స్మృతిలో ఉండే గుప్తమైన అభ్యాసం పిల్లలైన మీది నడుస్తూ ఉన్నట్లయితే ఎంతో మంచిది. అందులో మీ కళ్యాణమే ఉంది. బాబాను ఎంత సమయం స్మృతి చేస్తున్నాను అని స్వయాన్ని చూసుకోవాలి. అచ్చా,
మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు ప్రియ స్మృతులు మరియు గుడ్ నైట్. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మనుషులను వజ్రతుల్యంగా తయారుచేసే ఆత్మిక సేవను చేయాలి. ఎప్పుడూ కూడా సంశయబుద్ధి కలవారిగా అయి చదువును వదిలేయకూడదు. ట్రస్టీలుగా అయి ఉండాలి. రెండవ పాయింట్, శరీర నిర్వహణార్థం కర్మలు చేస్తూ కూడా తండ్రిని స్మృతి చేయాలి. శ్రీమతంలో తమ కళ్యాణం ఉందని భావిస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. తమ మతాన్ని అనుసరించకూడదు. వరదానము. మనస మరియు వాచా శక్తులను యథార్థ మరియు సమర్థ రూపంలో కార్యంలో వినియోగించే తీవ్ర పురుషార్థి భవ. తీవ్ర పురుషార్థిలు అనగా ఫస్ట్ డివిజన్లోకి వచ్చే పిల్లలు తమ సంకల్ప శక్తిని మరియు వాణి శక్తిని యథార్థ మరియు సమర్థ రీతిలో కార్యంలో వినియోగిస్తారు. వారిందులో ఢీలాగా ఉండరు. వారికి తక్కువగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి మరియు మధురంగా మాట్లాడండి అనే ఈ స్లోగన్ సదా గుర్తుంటుంది. వారి ప్రతి మాట యోగయుక్తంగా యుక్తియుక్తంగా ఉంటుంది. వారు అవసరమైన మాటల్నే మాట్లాడతారు. వ్యర్థమైన మాటలు, విస్తారమైన మాటలు మాట్లాడి తమ శక్తిని సమాప్తం చేసుకోరు. వారు సదా ఏకాంత ప్రియులుగా ఉంటారు. స్లోగన్. ఎవరైతే నాది అనే భావం యొక్క అధికారాన్ని కూడా త్యాగం చేస్తారో వారే సంపూర్ణ నష్టోమోహులు. మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు. మనసులోని అశాంతికి కారణం కర్మబంధనం మరియు శాంతికి ఆధారం కర్మాతీతం. వాస్తవానికి ప్రతి మనిషికి నా మనసుకు శాంతి ప్రాప్తించాలి అనే కోరిక తప్పకుండా ఉంటుంది. అందుకే అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కాని మనసుకు శాంతి ఇప్పటివరకు ప్రాప్తించలేదు. దీనికి యథార్థమైన కారణమేమిటి? ఇప్పుడు మొదటైతే ఈ ఆలోచన తప్పకుండా నడవాలి. మనసులోని అశాంతికి మూల కారణమేమిటి? మనసులోని అశాంతికి ముఖ్యమైన కారణం కర్మబంధనాల్లో చిక్కుకోవటం. ఎప్పటివరకైతే మనిషి ఈ పంచవికారాలనే కర్మబంధనాల నుండి విముక్తి అవ్వడో అప్పటి వరకు మనిషి అశాంతి నుండి విముక్తి అవ్వలేడు. ఎప్పుడైతే కర్మబంధనాలు తెగిపోతాయో అప్పుడు మనసుకు శాంతిని అనగా జీవన్ముక్తిని పొందగలరు. ఇప్పుడు ఆలోచించాలి, ఈ కర్మబంధనాలు ఎలా తెగిపోతాయి మరియు వీటి నుండి విడిపించేవారెవరు? ఏ మనుష్యాత్మ ఇంకే ఇతర మనుష్యాత్మకు విముక్తినివ్వలేదని మనకు తెలుసు. ఈ కర్మబంధనాల యొక్క లెక్కాచారాన్ని తెంచేవారు కేవలం ఒక్క పరమాత్మ మాత్రమే. వారే వచ్చి ఈ జ్ఞానయోగ బలం ద్వారా కర్మబంధనాల నుండి విడిపిస్తారు. అందుకే పరమాత్మను సుఖదాత అంటారు. ఎప్పటివరకైతే మొదట ఈ జ్ఞానం ఉండదో, నేను ఆత్మను, నిజానికి నేను ఎవరి సంతానాన్ని, నా అసలైన గుణమేమిటి, ఎప్పుడైతే ఇవన్నీ బుద్ధిలోకొస్తాయో అప్పుడే కర్మబంధనాలు తెగిపోతాయి. ఇప్పుడు ఈ జ్ఞానం మనకు పరమాత్మ ద్వారానే ప్రాప్తిస్తుంది. అనగా పరమాత్మ ద్వారానే కర్మబంధనాలు తెగిపోతాయి. అచ్చా. ఓం శాంతి.